రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్నటువంటి షేర్ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా ఈ కంటెంట్ని మీ బంధుమిత్రులకు పంపండి. ఆ పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా మీరు ఈ ఛానల్కి సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చును పూర్తి ఉచితంగా. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కినట్టయితే మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ పొందవచ్చు. మిత్రులారా, 2019 డిసెంబర్ 9న సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పౌరసత్వ సవరణ చట్టము పార్లమెంటు ఆమోదం పొందింది. 2024 మార్చి 11వ తారీఖున ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ యొక్క విధి విధానాలు ఖరారై ఇది పూర్తి అమలులోకి వచ్చింది. అది 2019, ఇది 2024. అంటే సరిగ్గా 5 సంవత్సరాల గ్యాప్ ఉంది. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? చాలా సులువు. 2019లో సిఏఏ చట్టము ఆమోదము పొందినటువంటి మరుక్షణము దేశంలోని ఒక 200-300 చోట్ల అప్పటికప్పుడు హఠాత్తుగా ఉద్యమాలు పుట్టుకొచ్చినాయి. చాలా పెద్ద ఎత్తున మహిళల్ని, చిన్నపిల్లల్ని తీసుకొచ్చి రోడ్ల మీద కూర్చోబెట్టారు. కీలకమైనటువంటి కూడళ్ళు, జంక్షన్లు, క్రాస్ రోడ్లు వీటిని కబ్జా చేసేసి రాకపోకల్ని పూర్తిగా స్తంభింపజేశారు. ఈ ఉద్యమం చేస్తున్నటువంటి వాళ్ళు ప్రతిరోజు ఉద్యమాన్ని కొనసాగించేందుకు ఆర్థిక సాయం చేసేటటువంటి దేశ విదేశ శక్తులు వచ్చాయి. ఈ ఉద్యమము కొనసాగింపజేసేందుకు, దీన్ని నడిపించేందుకు పిఎఫ్ఐ వంటి సంస్థలు వచ్చాయి. విదేశీ ధనంతో ఈ దేశంలో నడిచేటటువంటి స్వచ్ఛంద సంస్థలు వచ్చినాయి. దీనికి పూర్తి మద్దతు ప్రకటించేందుకు వామపక్ష మేధావులు, అదేవిధంగా విపక్షాలకు చెందినటువంటి కొందరు నాయకులు ముందుకొచ్చారు. ఇక మన మీడియాలోని ఒక వర్గం అయితే పంచె పైకి ఎగబట్టుకుని మరి హడావుడి పడిపోయి, అపసోపాలు పడిపోయి వార్తా కథనాల్ని వెలువరించి 80 ఏళ్ల ముసలావిడ ధర్నా చేస్తోంది, 90 ఏళ్ల ముసలాయన ధర్నా చేస్తున్నాడని కథనాల్ని వెలువరించారు. 2024లో విధి విధానాలు ఖరారవుతున్నటువంటి సమయంలో మార్చి 11వ తారీఖున దేశవ్యాప్తంగా ఎక్కడా అల్లరి లేదు, ఉద్యమం లేదు, ఊరేగింపు లేదు, నిరసన ప్రదర్శనలు లేవు, రోడ్ బ్లాకులు లేవు, షాహీన్ బాగ్ దాని యొక్క జిరాక్స్ కాపీ ఉద్యమాలు దేశంలో ఎక్కడా లేవు. నాయకులు కూడాను, రాజకీయ నాయకులు, ఓట్ల కోసం పాటుపడే రాజకీయ నాయకులు సైతము 2019లో చేసినటువంటి హడావిడిని ఈసారి చేయటం లేదు. మమతా బెనర్జీ ఏదో చిన్నగా సన్నాయి నొక్కులు నొక్కి ఊరుకుంది. కేరళలోని పినరాయి విజయన్ వంటి వాళ్ళు కొంత సన్నాయి నొక్కులు దక్షిణ ప్రాంతంలో నొక్కేసేసి ఊరుకున్నారు. ఆంధ్ర, తెలంగాణ, మిగతా రాష్ట్రాల్లో సిఏఏ గురించినటువంటి ఊసు లేదు, ఎక్కడ ఊరేగింపులు లేవు. ఈ మార్పు ఎలా సాధ్యమైంది? అప్పుడు ఏడాది పొడుగుతా జరిగినటువంటి దేశాన్ని స్తంభింపజేసిన ఉద్యమాలు ఇప్పుడు ఎందుకు ఇంత నిశ్శబ్దం ఉంది? దీనికి మోదీ ప్రభుత్వము చేసినటువంటి 4 ఎత్తుగడలు, అది వేసినటువంటి 4 ఎత్తుగడలు, తీసుకున్నటువంటి 4 ప్రధానమైనటువంటి చర్యలు కారణం. మొట్టమొదటిది, గతంలో ఏ ఇకోసిస్టమ్ అయితే, ఏ వ్యవస్థ అయితే ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా కొనసాగింపజేసేందుకు నిధులను సమకూర్చింది, కార్యకర్తల్ని సమకూర్చింది, పత్రికల్లో ఉన్నటువంటి ఇకోసిస్టమ్ని ఉపయోగించుకుని వార్తా కథనాలను సృష్టించిందో ఆ ఇకోసిస్టమ్ పూర్తిగా భగ్నం చేయగలిగారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. విదేశాల నుంచి వచ్చేటటువంటి నిధులు రాక పూర్తిగా ఆగిపోయింది. స్వచ్ఛంద సంస్థలు, దీనితోటి విదేశీ నిధులు లేనటువంటి స్వచ్ఛంద సంస్థలు నీటి నుంచి బయటకు వచ్చినటువంటి చేపపిల్లల్లా మారిపోయి గిలగిలా కొట్టుకోవడం మొదలుపెట్టినాయి. ఈ పిఎఫ్ఐ వంటి సంస్థ ఎవరైతే ఈ మొత్తము ఉద్యమాన్ని సంచాలన చేసినాయో పిఎఫ్ఐని నిషేధించడం జరిగింది, దాని వెన్ను విరవడం జరిగింది, దాని ఆర్థిక మూలాల్ని దెబ్బతీయటం జరిగింది, దాని కార్యకర్తలందరినీ అరెస్ట్ చేయటం జరిగింది. ఇప్పటికీ వివిధ చోట్ల వివిధ మాడ్యూల్స్ని అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. దీంతో రోడ్డు మీదకొచ్చి ఉద్యమం చేయించేందుకు పిఎఫ్ఐ ముందు లేదు, స్వచ్ఛంద సంస్థలు ముందు లేవు, విదేశీ నిధుల సాయం లేదు. అక్కడెక్కడో కూర్చుని మీటర్లు నొక్కే జార్జ్ సోరోస్ యొక్క మంత్రాలు
ఈసారి పారడం లేదు. దీనికన్నా ముఖ్యమైనది ఏంటంటే రాజకీయ నాయకులకు చాలా స్పష్టమైనటువంటి సంకేతాలు వెళ్ళాయి. దీనిని గనక మీరు వ్యతిరేకించినట్లయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నటువంటిది అస్సాంలో అయితే అస్సాం ముఖ్యమంత్రి ఎవరైతే సిఏఏని వ్యతిరేకించి హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడతారో, ఉద్యమాలు చేయవచ్చును, హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడతారో ఆ పార్టీల గుర్తింపును రద్దు చేసేందుకు సిఫార్సు చేస్తామన్నారు. ఎన్నికల వేళ పార్టీ గుర్తింపును రద్దు చేసుకుని ఎవరు రోడ్లెక్కి హింసకు పాల్పడరు. ఒక్క దెబ్బకి మొత్తము ఇటువంటి హెచ్చరికల వల్ల చప్పబడిపోయింది. అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్ కావచ్చును, ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి పుష్కర్ ధామి ప్రభుత్వం కావచ్చును, మిగతా చోట్ల ఉన్నటువంటి మధ్యప్రదేశ్ ప్రభుత్వం కావచ్చును, రాజస్థాన్ ప్రభుత్వం కావచ్చును, చాలా స్పష్టంగా ఒక మాట చెప్పాయి. అల్లర్లకు పాల్పడి ప్రభుత్వ ఆస్తులను, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేసే వారిపైన చర్యలు తప్పవు. ఏ మేరకు వాళ్ళు ఆస్తులను ధ్వంసం చేశారో, ప్రభుత్వం కానీ ప్రైవేట్ కానీ, ఆ ఆస్తుల విలువ మేరకు వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయటం జరుగుతుంది. మైనర్ పిల్లలు చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు, తాతల దగ్గర నుంచి వసూలు చేయటం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళ దగ్గర అంత ఆస్తి లేకపోతే వాళ్ళని జైల్లో పెట్టడం జరుగుతుంది. చాలా కఠినంగా దీన్ని అమలు చేస్తామని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. పర్యవసానంగా ఉత్తర భారతదేశంలో ఎక్కడ కూడాను ఎవరూ వచ్చి ఆస్తులను ధ్వంసం చేసే ప్రయత్నం చేయలేదు. కొందరు ప్రయత్నం చేశారు, చాలా ఆక్సిజన్ పోసి ఏదో రకంగా నిప్పును రాజేసి విసనకర్రతో వీచి ఏదో హడావిడి చేద్దామని ఆర్ఫా ఖానం షేర్వానీ వంటి జర్నలిస్ట్ కానీ, లేకపోతే రాణా అయ్యూబ్ వంటి విదేశాల నుంచి నిధులు తీసుకొచ్చి భోంచేసినటువంటి జర్నలిస్టు రాణా అయ్యూబ్, అటువంటి వాళ్ళు కొంత హడావిడి చేశారు. కానీ దానిని ప్రజలు నమ్మలేదు. రెండవది, దీనిని జామియా మిలియా ఇస్లామియా వంటి సంస్థల్లో కొంత రోడ్ల మీదకు వచ్చే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ పోలీసు బలగాలు ఫ్లాగ్ మార్చ్ చేశాయి. షాహీన్ బాగ్లో కానీ, మిగతా ఈస్ట్ ఢిల్లీ కానీ, రయట్స్ జరిగినటువంటి ప్లేసెస్లో కానీ, యూపీలో, బీహార్లో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో, ఛత్తీస్గఢ్లో దేశవ్యాప్తంగా ఫ్లాగ్ మార్చులు జరిగేటప్పటికీ అసామాజిక శక్తులు రోడ్డు మీదకి రావడానికి భయపడ్డాయి. ఈ రకంగా ఈకోసిస్టమ్ని పూర్తిగా ధ్వంసం చేయటము, ఉద్యమము శాంతియుత ఉద్యమానికైతే ఓకే, కానీ హింసాత్మక ఉద్యమాన్ని, రోడ్ బ్లాకేజ్ చేసే ఉద్యమాలకు వీలు లేదన్నటువంటి విషయాన్ని ప్రభుత్వం స్పష్టంగా చేసింది. రాజకీయ పార్టీలకు స్పష్టమైన హెచ్చరికను పంపించింది. మూడవ ముఖ్యమైన విషయం ఏంటంటే, సిఏఏ రావడానికి ముందు నుంచే, దాదాపు 3 నెలల ముందు నుంచి ప్రభుత్వము ఎన్నికల నోటిఫికేషన్కి ముందు సిఏఏని తీసుకొస్తామని చెప్పింది. అయితే ఈ మధ్యకాలంలో దాదాపు 1800 చిన్న పెద్ద సదస్సులను నిర్వహించి ముస్లిం మత పెద్దలతో, ముస్లిం నాయకులతో, స్థానికంగా ప్రభావం ఉన్నటువంటి విద్యాధికులైన ముస్లింలతో ప్రభుత్వము, దాని తాలూకు ప్రతినిధులు చర్చలు జరిపారు. దీనివల్ల చాలామందికి సిఏఏకి ముస్లింలను ఈ దేశంలోని నుంచి వెళ్ళగొట్టేందుకు ఉద్దేశించినటువంటి చట్టం కాదన్నది అర్థమైంది. పర్యవసానంగా వాళ్ళందరూ కూడాను ఈ విషయంలో మౌనం వహించారు. ఎప్పుడు అల్లరి చేసేటటువంటి 4-5 కుహనా సెక్యులర్ శక్తులు, మతోన్మాద శక్తులు హడావిడి చేసినా కూడాను ప్రజలు ముందుకి రాలేదు. ముస్లిం ప్రజలు కూడా రోడ్ల మీదకి రాలేదు. 4వ ముఖ్యమైన విషయం ఏంటంటే టైమింగ్. అన్నిటికన్నా కీలకమైనది టైమింగ్. ఎన్నికల సమయంలో దీన్ని తీసుకుని రావడం వల్ల ఈ సమయంలో సిఏఏకి మద్దతునిచ్చినటువంటి పార్టీకి హిందువుల ఓట్లు పోయే ప్రమాదం ఉంది. మమతా బెనర్జీ కూడా గట్టిగా మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే, సిఏఏ వల్ల లబ్ధి పొందేటటువంటి వాళ్ళలో 30 లక్షల మంది మటువాలు ఉన్నారు. మటువాలంటే దళిత వర్గానికి చెందినటువంటి బెంగాలీలు. వీళ్ళందరూ సంబరాలు జరుపుకుంటుంటే సిఏఏని రద్దు చేయాలి అని కానీ, సిఏఏ విధి విధానాలని రద్దు చేయాలని కానీ ఆమె అన్నట్టయితే ఈ 30 లక్షల ఓట్లు ఆమె చేతి నుంచి చేజారే ప్రమాదం ఉంది. కాబట్టి మమతా సైలెంట్. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ సైలెంట్. మొత్తం మిగతా పార్టీలన్నీ సైలెంట్. ఆమ్ ఆద్మీ పార్టీ మాట్లాడలేదు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా హడావిడి చేయలేదు. ఎందుకంటే ఎన్నికల టైం. ఒకటి, హిందూ ఓట్లు పోయే ప్రమాదం ఉంది. రెండవది, ఈ ఉద్యమంలో గనక పాల్గొన్నట్లయితే
జరగవలసినటువంటి ఎన్నికల ప్రచారం కుంటుపడుతుంది. అందుకని పార్టీలు సైలెంట్గా దారికొచ్చి తమ పనిని తాము చేసుకున్నాయి. 2019లో జరిగిన అల్లరికి ఇప్పుడున్నటువంటి శాంతియుత పరిస్థితులకి మధ్య 2019లో మోదీ గుణపాఠాలు నేర్చుకున్నారు, బీజేపీ ప్రభుత్వం గుణపాఠాలు నేర్చుకుంది. ఆ పొరపాట్లు ఈసారి జరగకుండా, ఉద్యమ రూపం దాల్చకుండా, హింసాత్మకం కాకుండా, రోడ్ బ్లాకేజ్ జరగకుండా ప్రభుత్వము కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవటమే కాదు, దీనికి ఒక భూమికని కూడా తయారు చేసింది. పర్యవసానంగా ఈసారి సిఏఏ విషయంలో కేంద్ర ప్రభుత్వము విజయం సాధించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.